ఈ సినిమాలో మదర్ క్యారెక్టర్ తోటమాలి క్యారెక్టర్ చేసింది సురభి కమలాబాయి గారు. అయితే ఓకే, టీజీ కమల గారితో ఒక పాట ఉంటుంది ఈ సినిమాలో. అలా ఆవిడ నిలబడి జనాలకి కొంచెం ఎంటర్టైన్మెంట్ కల్పించడం కోసం అక్కడ పాడుతూ ఉంటుంది. ఓకే, వీధి కూడలిలో. ఆ పాడుతున్న సందర్భంలో వచ్చేటువంటి పాటలో ఇతిహాసం విన్నారా, అతి సాహసులే ఉన్నారా అని మొదలవుతుంది పాట. జగతి సాహసమే జయకథ కాగా యుగ యుగానికి ఒక కథానాయకుడు జగన్మంగళం కావించేను అంటుంది. ఓకే, అలాగే మట్టి బొమ్మలను మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడు. ఎవరున్నారు ఇక్కడ అంటే ఎవరు లేకపోవడం ఏంటి, మా తోటరాముడు ఉన్నాడు కదా అనే మారుతారు అక్కడ. ఓకే, అంటే ముందు వెనక చూసుకోకుండా ఇలా దేనికైనా దూకేసేవాడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతుంది ఆవిడ. మా తోటరాముడు ఉన్నాడు కదా అంటారు అక్కడ జనాలు. ఆ టైంలోనే రేలంగి గారు వచ్చి వినోద పన్ను కట్టకుండా మీరు ఎలా ఇవన్నీ ప్రదర్శనలు చేస్తారు, ఈ గొడవకి దిగుతాడు. దిగితే ఈయన రాళ్ళు పెట్టి కొడతాడు. అతను కొట్టి గొడవ చేసి కట్ట నుంచి గెంటేస్తాడు. దాని మీద గొడవ అవుతుంది. అలా ఆ క్యారెక్టర్లో ఏ లక్షణాలు అయితే చెప్తాడో అవన్నీ ఎన్టీఆర్ జీవితంలో నిజాలైనాయి. ఓకే, ఆ హెచ్చరిక అని అనటము ఇవన్నీ అంటే ఆయన కూడా మట్టి బొమ్మలను మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడు లాగా ఈయన తెలుగుదేశం పార్టీ పెట్టి మొదట్లో ఎవరో ఏమిటో వాళ్ళకి పొలిటికల్ కెరియర్ ఉందో, గెలుస్తారో గెలవరో ఏ గ్యారంటీ లేని వాళ్ళందరికీ సీట్లు ఇచ్చాడు. సీట్లు ఇచ్చి మట్టి బొమ్మల్ని మహారణానికి జట్టు నడిపి గెలిచాడు. ఇది నీలం సంజీవ్ రెడ్డి గారి ఆయన గుర్తించాడు ఈ పోలికని. అంటే ఇతను తోటరాముడు పాత్ర నుంచి దిగలేదు ఇంకా అని సీఎం అయిన తర్వాత కూడా అన్నాడు ఆయన. నీలం సంజీవ్ రెడ్డి గారు అన్నారు. అప్పుడు ఆయన గవర్నర్, ఆయన రాష్ట్రపతి, రాష్ట్రపతిగా ఉన్నారు. ఇక్కడ వేసవి విడిదికి వచ్చాడు ఆయన. ఓకే, వచ్చిన సందర్భంలో ఎన్టీ రామారావు గారితో చెప్పాడు ఆయన, ఎందుకు తెల్లారలేస్తే ప్రధానమంత్రి మీద టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు మీరు, అలా కాదు, కొంచెం కేంద్రంతో సయోధ్యగా ఉండి ఏదో నిధులు తెచ్చుకుని ఇక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే బాగుంటుంది కదా. ఓకే, అంటే ఏదో జనాలు అధికారం ఇచ్చారు కదా అని కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవడం కరెక్ట్ కాదేమో అన్న టోన్లో చెప్పాడు ఆయన. ఢిల్లీ ఎలాగూ నీకు రాదు అని చెప్పాడు ఆయన. అది నేను అసలు ఇదే వస్తుంది అనుకోలేదు, ఇది వచ్చింది కాబట్టి కొంచెం ప్రయత్నం చేస్తే ఢిల్లీ ఎందుకు రాదు అనుకుంటున్నాను అన్న టోన్లో మాట్లాడట. మాట్లాడి తన సిద్ధాంతం చెప్పాడు ఆయనకి. ప్రాంతీయ పార్టీల కూటమి ఢిల్లీలో అధికారంలోకి రావాలి, అందుకని ఢిల్లీని టార్గెట్ చేయాలి, ఇది ప్రోగ్రామ్ అని చెప్పాడు ఈయన. ఈయన వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ విజిటర్ ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఆయనకి పిలుపు వచ్చింది ఎన్టీఆర్ వెళ్ళిపోయిన తర్వాత. ఆయనతో అన్నట్టు ఈయన, ఆయన ఎన్టీఆర్ ఇంకా తోటరాముడి క్యారెక్టర్లోంచి దిగలేదు, నేను ఇలా అంటే ఇలా సమాధానం చెప్పి వెళ్ళాడు, కాబట్టి ఇంకా అతను తోటరాముడు లక్షణాల్లో నుంచి బయటకు రాలేదు అని చెప్పాడు ఆయన. అదే పరిస్థితి. అలా ఆయన అంతగా వెళ్ళిపోయింది ఆయనలోకి ఆ క్యారెక్టర్. ఆయన జీవితం మీద కూడా ప్రభావం చూపించిన క్యారెక్టర్ అనుకోవచ్చు. జీవితం మీద ఆయన ప్రభావం అంటే తోటరాముడు ఆయనే తోటరాముడిగా మారిపోయాడు. అలా ఆయన్ని అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి తనలోకి తీసుకెళ్ళి ప్రతిదీ మొండితనమే. ఎన్టీఆర్ కెరియర్ మొత్తం మొండితనము, దుందుడుకుతనము, ఏదైనా సరే నేను చేస్తాను అనే ధోరణి. అలాంటి యాటిట్యూడ్ కలిసి వచ్చిందా సార్? ఆయన కలిసి వచ్చినట్టే అనుకోవాలి. కలిసి వచ్చింది అంటే అది ఆయన విజయాలన్నిటికీ అదే కారణం. అంటే ప్రచారం, ట్రైన్లో వెళ్ళి ఇన్ని ఊళ్ళల్లో మీటింగులు అంటే ఏం అక్కర్లేదు, మనం ఒక వ్యాన్ వేసుకుని తిరిగేద్దాం అని ఏమీ లేదు దానిలో. అలా తిరిగేసాడు మొత్తం రాష్ట్రం అంతా. తిరిగేసి ప్రతి చోట నిలబడిపోయి మాట్లాడేసి జనాలు మొత్తానికి ఒక మూడ్ క్రియేట్ చేశాడు. యూఫోరియా మూడ్ క్రియేట్ చేయగలగటం అనేది మామూలు విషయం కాదు. ఇదంతా తోటరాముడు ఇన్ఫ్లుయెన్స్. అలా ఆయన జీవితాన్ని ఒక రకంగా మలుపు తిప్పినటువంటి సినిమా అది. ఆయన హీరోగా తీసుకున్న నిర్ణయాలు కూడా అంతే దుడుకుతనంతో ఉండేవి. తర్వాత నేను రావణ పాత్ర వేస్తాను, రాముడు ఎవరితోనైనా చేయిద్దాం,
నేను కీచకుడు వేస్తాను, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం, యమధర్మరాజు పాత్ర వేస్తాను, ఇలాంటి నిర్ణయాలు. ఓకే. అలాగే బ్రాహ్మణేతర ఋషి అయినటువంటి ఆయన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా తీస్తాను అని చెప్పడం. ఆ సినిమా తీయటానికి ఆయన ఉద్దేశం అదే సార్, బ్రాహ్మణేతర అంతే ఋషి అనే. అంతే అంతే, అదే పర్సెప్షన్. ఓకే. అందుకని ఆయన వశిష్ఠుడికి వ్యతిరేకంగా విశ్వామిత్ర సినిమా తీయటం కూడా అదే ప్రోగ్రాం. అది కూడా బ్రాహ్మణేతర ఉద్యమంలో భాగంగానే నడిచింది. ఓకే. అలా ఆయన ఫిలాసఫీని చెప్పడానికి ఎక్కడా మొహమాట పడలేదు. ఆయన చాలా కాన్షియస్గా రామ వ్యతిరేకిగా కూడా ప్రొజెక్ట్ అయ్యాడు కొన్ని సినిమాల్లో. ఓకే. రాముడు ఆయన పట్టాభిషేకం చేసుకోవటానికంటే ముందు ఈ అటవీ సంపద మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ఇక్కడికి మునులను పంపించి రెక్కీ చేసి, ఓకే, ఆ తర్వాత తాను వచ్చి యుద్ధాలు చేసి ఇది మొత్తాన్ని కంట్రోల్లో తీసుకుని ఆ తర్వాత వెళ్ళి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇది దక్షిణాపథం మీద ఉత్తరాపథం వారు యుద్ధం చేయటం, ఇది ద్రవిడుల మీద ఆర్యులు చేసిన యుద్ధం అని చెప్పి సినిమాలో నేరుగా డైలాగ్ పెట్టాడు. ఆయన డైలాగులు కూడా పెట్టారు. ఓకే. ఆయన శ్రీరామ్ పట్టాభిషేకం సినిమాలో రావణ పాత్ర వేసి, ఓకే, ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతి మీద ఆర్య జాతి సాగించబూను సంకుల సమర సంరంభమా అంటాడు. ద్రవిడ ఆర్య అనే 2 పదాలు వచ్చినాయి. ఓకే. ఆ మునిమృత్యుల ప్రేరణతో అంటాడు చాలా స్పష్టంగా. ఆ మునులేదో తపస్సు కోసం రాలేదు ఇక్కడికి వాళ్ళు, ఓకే, ఇక్కడ ఏమేమి ఉందో రెక్కీ చేయడానికి వచ్చి సమాచారం ఇస్తున్నారు వాళ్ళని చెప్తాడు. సార్ ఇప్పుడు రామారావు గారు బతికుంటే ఇప్పుడు ఇదే మాటలు ఇదే డైలాగ్స్ ఈ కాలంలో వచ్చుంటే ఆయన ఒక హిందూ ద్రోహి, హిందూ జాతి వ్యతిరేకి ఇలాంటి మాట అది ఉంది వాళ్ళకి అభిప్రాయం. ఓకే. ఎన్టీఆర్ మీద హిందూ శక్తులకి పేకదాకా కోపం ఉంది, అనలేరు, కక్కలేక మింగలేక. ఈ మధ్య జరిగినటువంటి హిందూ సమ్మేళనంలో కూడా ఆయన టాపిక్ వచ్చింది. ఓకే. ఓకే. అంటే ఆయన పేరు చెప్పరు. ఒక సినిమా పరిశ్రమలో చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయిన ఒక నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయాల్లో ఆయన చాలా పాపులర్, ఇవన్నీ చెప్పి పేరు చెప్పకుండా ఆయన హిందూ మతానికి చేసిన ద్రోహం అంటారు అని మాట్లాడారు రీసెంట్ మీటింగ్స్ లో కూడా. ఇప్పటికీ భయపెడతాడు వాళ్ళని ఆయన. ఈ తెంపరితనం అంతా ఆయనకు అక్కడి నుంచి మొదలైంది. ఆ తోటరాముడి క్యారెక్టర్ ఈయన కనెక్ట్ అయిపోయారు. అలాగే ఈ తోటరాముడిని బలి ఇవ్వటానికి తీసుకెళ్తాడు ఆ నేపాల్ మాంత్రికుడు ఆ పాతాళ భైరవుని సాధించటం కోసం. ఇతను అక్కడ కొలంలో స్నానం చేసి రమ్మంటాడు. వెళితే అక్కడ ముసలి మీద పడుతుంది, దాంతో యుద్ధం. అది జనాల్ని విపరీతంగా కనెక్ట్ చేసుకుంది. ఆ ముసలి ఫైట్ అనేది ఆ సినిమాకి హైలైటింగ్ కమర్షియల్ ఎలిమెంట్. అది రామారావు గారి హావభావాలు అవన్నీ విపరీతంగా జనాలకు కనెక్ట్ అయినాయి. ఆ ముసలి ఈయన చంపేసిన తర్వాత దానిలో నుంచి ఒక యక్షుడు వచ్చి చెప్తాడు, నిన్ను చంపడం కోసం స్కీమ్ జరుగుతోంది అక్కడ, నువ్వు అమాయకంగా వెళ్తున్నావు, రాజకుమారి సాధించటం అనేది కాదు, అతను సాధించుకోవడానికి ట్రై చేస్తున్నాడు, నిన్ను బలి ఇవ్వబోతున్నాడు అని చెప్పిన తర్వాత ఈయన వెళ్ళి ఆయన్ని బలిచ్చి పాతాళ భైరవ్ తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ మొత్తం భీభత్సం చేసి పెళ్లికి రంగం సిద్ధం చేస్తాడు. ఈ లోపల ఇక్కడ సదాజపుడు ఇతన్ని బతికించి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళాక ఇతను కౌంటర్ ఆపరేషన్ చేసి మళ్ళీ ఆ రాజకుమారిని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఏమీ ఉండదు అప్పుడు చేతిలో. అన్ని శక్తులు ఉన్నప్పుడు దెబ్బలాడటం గొప్ప కాదు, ఏ శక్తి లేనప్పుడు దెబ్బలాడటం గొప్ప. నేను ఇలాగే వెళ్ళి అతన్ని ఈ చేతులతోనే చంపేసి పట్టుకొస్తాను రాజకుమారిని అని బయలుదేరతాడు. బయలుదేరి వెళ్ళి అది సాధించుకుని తీసుకొస్తాడు. అది క్లైమాక్స్. దీనిలో చంపేస్తాడు అతను నేపాళ మాంత్రికుడు. అలా ఆ క్యారెక్టర్ మౌల్డ్ చేయటము, దాన్ని డ్రైవ్ చేయటము, మహిమలతో చేయటం గొప్ప కాదు, మనం ఉత్త చేతులతో ఏమైనా చేయాలి అనిపించటం, అదొక హీరోయిక్ ఎలివేషన్ ఇచ్చింది. అవన్నీ ఆ క్యారెక్టర్ని కొంచెం ప్రత్యేకంగా మలిచినాయి. తెలుగు కమర్షియల్ హీరోయిజం అనే దానికి ఒక రకంగా పునాది వేసిన సినిమా అది. అంతకుముందు నాగేశ్వరరావు గారు చేసినటువంటి బాలరాజు ఈ సినిమాల్లో హీరో పాత్ర ఒకలా ఉంటుంది. ఇది టోటల్గా భిన్నమైనటువంటి చాలా అగ్రెసివ్ క్యారెక్టర్. అది ఎవరితోనైనా చాలా అగ్రెసివ్గా ఉంటాడు.
ఆ అగ్రెసివ్నెస్ అనేది జనాలకి కనెక్ట్ అయిపోయి పాతాళ భైరవి సినిమా చూశారు. ఓకే. దానికి ఘంటసాల గారు మ్యూజిక్,